జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన అద్భుతమైన విజయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడిందండి 2 సంవత్సరాల క్రితం. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యము 3 రోజులు వర్క్‌షాప్ జరుగుతుందండి. మరి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము గురించి మన శైలజ మేడం గారండి ప్రతి ఒక్కొక్క విషయానికి కూడా, ప్రతి వాక్యానికి కూడా పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పదానికి కూడా అర్థాలు చెప్తూ అందులో ఉన్న సత్యాన్ని వెలికితీసి అందరికీ పంచడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాపు ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. మరి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ 3 రోజులు కూడా 30 గంటల ధ్యానంలో అందరిలో కూడా మంచి మార్పులు వచ్చి చక్కగా అందరిలో పత్రిజీలని, మహాత్మా గాంధీని, జీసస్ క్రైస్ట్‌ని చూసుకోగలిగే శక్తిని, స్థితిని పొందుతున్నామండి మరి అందరం కూడాని. మరి ఇంతటి మహాభాగ్యం మళ్ళీ ఈ నెల విజయవాడలో 27, 28, 29 తేదీల్లో జరుగుతుందండి. మరి అక్కడికి అందరూ ఆహ్వానితులేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మేడం గారికి, త్రివేణి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. మాస్టర్స్ ఓకే. వచ్చినందుకు ఈ జూన్ కి మహిళా ధ్యాన మహాచక్రానికి మహిళా చైతన్యానికి పత్రిజీ మహిళా చైతన్యానికి ధన్యవాదాలు మాస్టర్స్. ధన్యవాదాలు మాస్టర్స్. ఓకే మాస్టర్, నా చిన్న పరిచయం చేసుకొని సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. నా పేరు త్రివేణి. నేను అనంతపురం వాస్తవ్యులం. నేను 15 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి. మరి ఈ 2010లో ధ్యానంలోకి వచ్చిన మాస్టర్స్. నేను ఎలా వచ్చానో ధ్యాన పరిచయం చేసుకుంటాను. మరి ఈ ధ్యానం అనేది నాకు హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా నేను ఈ ధ్యానంలోకి వచ్చిన మాస్టర్. నాకుగా ఎవరు పరిచయం చేయలేదు. నాకు తెలియకుండా నేను వెళ్ళి ధ్యానంలో కూర్చొని, సెంటర్లో కూర్చొని ధ్యానం తెలుసుకుని ధ్యానంలోకి వచ్చిన మాస్టర్. నాకు ఆరోగ్య రీత్యా బాగా హెల్త్ చిన్న వయసులో బాగా దెబ్బ తిన్నాను. ఆరోగ్య రీత్యా బాగా అంటే ఉన్నట్లుండి మనిషిని ఇప్పుడున్న దానికి 3 లావుంటి మాస్టర్. చాలా లావు అయిపోయి మనిషి నడవలేక, కూర్చోలేక, అన్ని ఎక్కడవక్కడ అవయవాలని ఇలా పట్టకపోయి, మాది మెడికల్ షాప్ అయినా డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అయినా కానీ నాలో మార్పు రాలేదు. డే అండ్ నైట్ బాగా సఫర్ అయినాను. అలా ఒక 3-4 months కి 4 డాక్టర్లు మార్చడము, దాదాపు ఒక 10 రకాల టాబ్లెట్స్ వాడడము అన్నీ జరిగినాయి. ఆ తర్వాత నాకు కొంచెం ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం మాస్టర్. గుడికి రోజు వెళ్ళి ధ్యానం చేసి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజ చేసుకొని వచ్చేదాన్ని. అలా చేస్తూ ఒక రోజు లక్ష్మి మేడము, సరిత మేడం అని ఉన్నారు మాస్టర్. వాళ్ళు 41 days క్లాసెస్ కండక్ట్ చేసినారు. ఇద్దరు ఆంజనేయ స్వామి గుడిలో కండక్ట్ చేసినారు. నేను అక్కడికి గుడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఏదో క్లాస్ జరుగుతాంది, ఏమో చెప్తున్నారు, వెళ్ళి విందాము అంతే అని అక్కడ చూసి ఆ క్లాసుకి వెళ్ళి కూర్చున్నాను. గుడి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళు దీన్ని కొత్తగా వచ్చావమ్మా అంటే, అవును మేడం, ఇక్కడ ఏదో జరుగుతాందని వచ్చినాను, ఏం చెప్తున్నారు విందామని వచ్చినాను. దీన్ని ధ్యానం అంటారు, క్లాస్ అంటారు, ఇలా 41 రోజు ధ్యానం చేయాలి, ఇలా చేస్తే ఇలా ఆరోగ్యాలు బాగుంటాయి, హెల్త్ పరంగా బాగుంటారు, మానసికంగా, మెంటలీగా, ఫిజికలీగా అన్ని స్ట్రాంగ్ గా తయారైతాయి అట్లా అని ఆ మేడమ్స్ చెప్పారనమాట. అవునా అని అప్పుడు ఆ టైంలో క్లాస్ అంతా విన్నాక ఒక 15 నిమిషాలు ధ్యానం చేసాం లాస్ట్ అని చెప్పి ఒక 15 minutes మెడిటేషన్ చేయించినారు.
అలా నేను ఒక 20 నిమిషాలు ఉండిపోయినాను. కంప్లీట్ అయినంక అప్పటి వరకు కూర్చొని లేసేకి చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది ఆ 20 నిమిషాల ధ్యానంలోనే మామూలుగా ధ్యానం అయిపోతేనే మామూలు మనిషిని లేసినట్ల లేసేసినాననమాట. చానా నాకి ఆశ్చర్యం అనిపిచ్చింది. ఇంకా నేను లేసినంక 4 అడుగులు వేసినంక అప్పుడు ఎలా లేసాను, ఇంత బాగా ఎలా నడుస్తున్నాను అని నాకు నేను అప్పుడు ఆలోచించుకున్నా. ఓహ్! ఇక్కడ ధ్యానం చేసినాం గదా! ఇక్కడ వీళ్ళన్నారు కదా! ఆరోగ్యం బావుంటుందని చెప్పేసి. అయితే ఇది ధ్యానం అంటారా? ఇదా? అని ఇంగ అప్పుడు ఒక నిమిషం బాగా నిలబడి ఆలోచించి వాళ్ళందరిని చూస్తూ నవ్వుతూ ఇంకా మామూలుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాననమాట. బాగా ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాననమాట. దగ్గరే గుడిను, ఇల్లు 2 దగ్గరే అన్నమాట మాకి. దేవాలయం, ఇల్లు 2 దగ్గరే అన్నమాట. అయినా నడుచుకుంటూ మామూలుగా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా ఆ రోజు మరి నైట్ గూడా చేసుకున్నాను. నిద్ర పట్టకుంటే నైట్ గూడా కాసేపు కూర్చునేసిన ధ్యానం. ఇప్పుడంటే మ్యూజిక్‌లున్నాయి. అలా పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఏం లేవు. అవన్నీ ఏం తెలీవు. మొబైల్స్ కూడా ఏం లేవు. కానీ కూర్చునేవాళ్ళమన్నమాట. మౌనంగా కూర్చునేవాళ్ళం. అది అలవాటయిపోయింది. మరి నిద్ర పట్టకుంటే లేసి కూర్చోవడం. అట్లా నాకు తెలియకుండానే కొన్ని నెలలు చేసేసినాను. చేసేసరికి అప్పుడు నాకు ఫ్రీ అయిపోయింది. బాడీ మొత్తం ఎంత మెడిసిన్ వాడినా గానీ, మెడిటేషన్ చేసిన రోజు బాగుండేది. ఒళ్ళంతా ఫ్రీ అయ్యేది. వాడిన మెడిటేషను చేయకున్న రోజు మళ్ళీ మామూలు స్థితి వచ్చేది. అప్పుడు నాకర్థమైంది. అయ్యో! ఈ మెడిటేషన్ చేస్తేనే బావుంటుంది. అంటే అప్పుడు రాను రాను క్లాసులు వినడంతో ఓహ్! ఈ హెల్త్ పర్పస్ నేను మెడిటేషన్‌లోకి, ధ్యానంలోకి రావడానికి నేను తెచ్చుకున్నాను అని నాకు నేను రియలైజ్ అయినానింకక్కడ. వాళ్ళు చెప్పే క్లాసులు వినడము, రోజు వెళ్లి ఆ సెంటర్‌కి వెళ్లి ధ్యానం చేయడము, అలా నాకు నేను వాళ్ళు చెప్పే నా డౌట్స్‌కి వాళ్ళు క్లియర్‌గా ఆన్సర్ చెప్పడము, నేను క్యాచ్ చేసుకోవడం, మెడిటేషన్ చేయడము. హలో! మేడం క్లియర్‌గా ఉంది మేడం. అలా నాకు నేను ఇంకా రోజు రోజుకు పికప్ అవుతూ వచ్చిన హెల్త్ పరంగా. బాగా పికప్ అవుతూ వచ్చినాను. అలా ఇంకా ఒక 2 ఇయర్స్ కంతా నార్మల్ స్థితి. బాడీ కూడా నార్మలు. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆలోచనలు, కోపావేశాలు హెల్త్ పర్పస్ హెవీగా ఉన్నప్పుడు, బాలేనప్పుడు ఏమైతాం మనిషిలో ఎమోషన్స్ ఎక్కువుంటాయి. ఎమోషన్స్ వల్ల మనము హెల్త్‌ననేది ఇక పాడు చేసుకున్న వాళ్ళం అయితామన్నమాట. అలా ఎమోషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాలో బాగా హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో సఫర్ కావడము. నేను ఒక అనారోగ్యం తెచ్చుకోవడం, ఆ అనారోగ్యం నుంచి మెడిటేషన్‌లోకి రావడం. మెడిటేషన్‌లోకొచ్చినంక ఓహో! ఇది ధ్యానంలోకి రావడానికి నా సోల్ డిజైన్ చేసుకొని వచ్చింది అని నాకు నేను రియలైజ్ అయినానన్నమాట. రియలైజ్ అయినంక ఇంకా నాకు దాని గురించి బాధ అనిపియలేదు. అయ్యో! నాకు వచ్చిందే, ఈ వయసుకొచ్చిందే, ఇది ఎందుకొచ్చింది అని ఇంగ క్వెషన్స్ లేవు నాకు. ఎందుకంటే అవసరం లేదింకా. నేను తెచ్చుకున్నది రావడం కోసం తెచ్చుకున్నా. ఎవరి గురించి కాదు, దేని గురించి కాదు. నా గత జన్మలోనే ఈ ధ్యాన పరిచయము, ధ్యానము ఉంది కాబట్టి, ఈ జన్మలో చిన్న వయసులోనే హెల్త్‌నే తెచ్చుకొని, ఆ కర్మ ద్వారా నా సోల్ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి, మళ్ళీ జన్మ ఆ కర్మతోనే మనము పుడతామనమాట. పు పునరపి జననం, పునరపి మరణం అంటే ఇది కూడా ఒక అర్థం అనమాట. అంటే ఏమిడితో ఎండ్ అవుతుందో, ఏ పర్పస్‌తో ఎండ్ అవుతుందో, ఏ ఆహ్, ఆలోచన విధానము దేనితో మనం ఎండ్ అవుతామో, మళ్ళీ మన జన్మ పరంపర మరి అక్కడి నుంచి మొదలవుతుందనమాట. అలా అప్పుడు నేను క్లాసులు వినడం ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ జ్ఞానం అందుకున్నా. ఇంక అప్పటినుంచి ఆ ఎమోషన్ అనేది రిలీజ్ అయిపోయింది. అంటే నాకు వచ్చింది అనే బాధ, దుఃఖము, భయము ఈ ఎమోషన్స్ అనేటివి మన బాడీలో ఈ ఎమోషన్ ఎప్పుడైతే రిలీజ్ అయితే మనలో దాని గురించి భయము, బాధ, దుఃఖము ఉండవు మాస్టర్. ఎందుకంటే ఒక హెల్త్ అనేది ఫస్ట్ ఆరోగ్యం అనేది ఎక్కడంటే భయము ద్వారా వస్తుంది. భయమే మాస్టర్. కేవలం భయము ద్వారానే వస్తుంది.
భయము ద్వారా బాధ కలుగుతుంది. భయం అనేది వేరు, బాధ అనేది వేరు, దుఃఖము అనేది వేరు. భయము వల్ల బాధ వస్తది. దుఃఖం అనేది వేరే, అది వేరే విషయం. దుఃఖం అనేది ఇంకా ఎక్కువగా మనము ఇంకా లేము అనే స్థితి వచ్చినప్పుడు దుఃఖము, మనకు జరగదేమో పూర్తిగా ఇంకా దాని మీద ఆశ వదులుకున్నప్పుడు దుఃఖము. ఆశతో ఉండేది దుఃఖం అన్నమాట. కానీ ఇక్కడ ఆశతో కాదనమాట. భయం మనకు తెలియకుండా మనలో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు మనలో భయము వస్తది. భయము నుంచి బాధ ఏర్పడుతుంది. ఆ భయం అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇంకా మనకు దాని గురించి ఆలోచన ఉండదు. ఇంకేం లేదు. మనం బాడీ హ్యాపీగా ఉన్నాం. మన పర్పస్ మనం బాగున్నాము. మనం ఆరోగ్యంగా ఉన్నాము అని దీనిలో మన ఆరాలో మన బాడీస్ లో మొత్తం అంతా నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనము నింపుకుంటాము. అంటే ఎమోషన్ బాడీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్ బాడీలో రిలీజ్ అయిందంటే మనకు ఉంది అనేది కూడా ఉండదు అక్కడ. ఉండదు మాస్టర్. అలా రిలీజ్ అయితేనే ఆ థాట్ లేకుండా వెళ్ళిపోతుంది. రిలీజ్ కాకుంటే తిరిగి తిరిగి మనకు ఆ థాట్ వస్తూనే ఉంటుంది మళ్ళీ. మనం అనుకుంటాం పంపించినాము వెళ్ళిపోయిందని, కానీ వెళ్ళిపోనట్లు కాదది. ఎప్పుడైతే మనకు గుర్తు రాదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఏమంటే, ఒక మనిషిని మనము ఇంట్లో వాళ్ళని కానీ, బయట వాళ్ళని కానీ, రిలేషన్ లో కానీ చాలా ఎక్కువగా వాళ్ళ నుంచి మనం సఫర్ అయింటాం అనుకో. వాళ్ళని మనం బాగా తిట్టుకోవడం గాని, అనుకోవడం గాని, వాళ్ళని బాధ పెట్టడం గాని, వాళ్ళకి కనిపిస్తేనే ఆ మాటలు అనుకున్న మాటలని గుర్తుకు రావడం గాని అనేది ఉంటుంది. అవి మన ఎమోషన్ బాడీలో మనం రిలీజ్ చేసేసి పంపించినామనుకో, లెట్ గో చేసినామనుకో, ఎప్పుడైతే లేకుండా చేసుకున్నామనుకో, ఆ ఎదుటి మనిషి వచ్చినా మనకు కనిపించిన ఆ మాటలు గుర్తుకు రావు. అది మన ఎమోషన్ బాడీలో నుంచి రిలీజ్ చేసినట్ల, అది వెళ్ళిపోయినట్ల గుర్తు. అది మనం గుర్తు పెట్టుకోలేం. అది పదే పదే తిరిగి మనం ఆ వ్యక్తిని చూసినా, మనిషిని చూసినా, ఆ ప్రదేశానికి పోయినా ఆ మాటలు గుర్తుకు వస్తున్నాయి అని అంటే మాత్రం తిరిగి నీవు మళ్ళా ఎమోషన్ బాడీలో ఉన్నట్లే, ఆ మెసేజ్ ఉన్నట్లే, ఆ నెగిటివ్ ఉన్నట్లే. అది రిలీజ్ చేసుకుంటేనే మనం పంపించిన అక్కడే మన ధ్యాన సాధనలో మెరుగుపడేది. అక్కడ మన ధ్యానం, మన ఆత్మ ఎదుగుదల, మన విశ్వశక్తితో మనం కనెక్ట్ అయి ఉన్నట్ల లెక్క. మన ప్రకృతితో కనెక్ట్ అయి ప్రకృతితో మమేకం కావడం అంటే కూడా మనలో ఉండే ఎమోషన్ వెళ్ళిపోయినప్పుడే ప్రకృతితో మమేకం అవుతాం. మనలో ఎమోషన్ అనేది ఈ బాధ, దుఃఖం, భయం నెగిటివ్ అనేది వెళ్ళిపోకుంటే ప్రకృతితో మనం దగ్గర ఎలా అవుతాం, ఎలా అటాచ్మెంట్ అవుతాం? అవి లేనప్పుడు ఉంటేనే కదా ప్రకృతి మనం దైవ లక్షణాలతో చూస్తుంది. మనలో దైవ లక్షణాలతో ఉన్నామంటే ప్రకృతితో మనం కనెక్ట్ అయ్యి ఉంటాం ప్రతి క్షణం. ఏ క్షణమైనా అంతే. నువ్వు ఈ క్షణం నువ్వు ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటావు. మళ్ళీ క్షణం నీలో ఎమోషన్ వచ్చింది అనుకో, అప్పుడు ప్రకృతి నుంచి నువ్వు దూరం అయినట్లే. అది కేవలం మానవ జన్మలో మాత్రమే ఈ కర్మ జరుగుతుంది. సృష్టిలో పశుపక్షాదులు, క్రిమికీటకాలు, చెట్లలో ఏమిట్లో ఉండదు. ఏ జన్మలో ఉండదు. కేవలం మానవ జన్మలో మాత్రమే ఈ కర్మానుసారం అనేది జరుగుతుంది. ఈ కర్మానుసారం ఉంది కాబట్టి, పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఈ ఆత్మ, జీవాత్మ పరమాత్మకు అంకితం కావాలి, పరమాత్మకు దగ్గర కావాలంటే ఈ పాపపు కర్మలు ఎప్పుడైతే నువ్వు ఎమోషన్స్ లో నుంచి బయటపడతావో అప్పుడే నీవు పుణ్యకర్మలోకి ఎంటర్ అవుతావు. అప్పుడే దేవునికి దగ్గర అవుతావు. దేవుని ఆత్మకు నీ ఆత్మ కనెక్ట్ అవుతుంది. అప్పుడే విశ్వాత్మతో కనెక్ట్ అయ్యి నీలోకి విశ్వశక్తి, అపారమైన విశ్వశక్తి ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఎప్పుడు నీలోకి వస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్నా విశ్వశక్తిని నీవు తీసుకుంటూనే ఉంటావు. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తేనే కాదు, ఎప్పుడు శూన్య స్థితిలో ఉన్నావు అనుకో, ఏ పని చేసినా ఆ పని వరకు ఆలోచించి తిరిగి నెక్స్ట్ క్షణము శూన్య స్థితిలో ఉన్నావు అనుకో, ప్రకృతితో కనెక్ట్ అయ్యే ఉంటాం. విశ్వశక్తి తీసుకుంటూనే ఉంటాం. ఇవి పశుపక్షాదులన్నీ జీవిస్తాయి, అలాగే జీవిస్తాయి. కానీ మనిషి ఒక్కడే, మానవ జన్మ ఒక్కటే, మనిషి ఒక్కడే ఆ పని చేయలేడు. అందుకే
మనిషికి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, ఇలా ఎన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చినాడు పరమాత్ముడు. మళ్ళీ సృష్టించిన అన్ని సృష్టి జీవులలో మనిషికొక్కటే ఇంతకాలం ఎందుకు ఇచ్చాడు? ఎలా జీవించాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలి, తోటి వారిని ఎలా చూడాలి, జీవులను ఎలా చూడాలి, చెట్లను ఎలా ప్రేమించాలి, నీకిచ్చిన జ్ఞానం, నీకిచ్చిన కర్మానుసార ఫలం అది. అవన్నీ తెలుసుకోకుండా మనిషి ఈ జన్మలో చెయ్యకూడని తప్పులు చేసుకుంటూ, చెయ్యకూడని ఆలోచనలు చేసుకుంటూ, రాక్షస లక్షణాలతో జీవిస్తూ, మనిషి 40 ఏండ్లకు, 50 ఏండ్లకు, 60 ఏండ్లకి మన జీవిత కాలం మనమే పూర్తి చేసుకుంటున్నాం. ఇక్కడ మనమే జన్మ తీసుకొని వచ్చినాము. మనమే ఇవన్నీ వేసుకొని, మనమే కర్మలను తయారు చేసుకొని, మనమే తక్కువ కాలంతో మనమే ఈ సోల్ ని ఈ బాడీని వేకెట్ చేసి సోల్ ని పంపిస్తున్నాం. ఇక్కడ మనలోనే ఉంది. ఈ జ్ఞానం మన ద్వారా నుంచి మనము మొదలుపెట్టి ఎవరికి వారు ఉద్ధరించుకుంటూ పోతే, ఇదే ఉద్ధరించుకోవడం అంటే. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటూ, ఎవరి అజ్ఞానానుసారాన్ని వదిలేసి జ్ఞానానుసారంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో ఈ ఆత్మ పరమాత్మతో మమేకం అవుతాడు. ఇదే యోగ స్థితి, ఇదే ధ్యాన స్థితి. ఇదే మాస్టర్స్ మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు బోధించిండేది కూడా. మరి ఈ కృష్ణ పరమాత్ముడు కృతయుగంలో కేవలము రాక్షసులు అనేది వేరు. అక్కడ త్రేతాయుగంలోకి వచ్చాలికి ఒక లోకంలోకి వచ్చేసారు ఇద్దరు కూడా. ద్వాపర యుగంలోకి వచ్చాలికి ఒకే ఇంట్లోకి వచ్చేసారు. మళ్ళీ కలియుగంలోకి వచ్చేకి ఒకే ఒంట్లోకి వచ్చేసారు. మనసు అనేది రాక్షస లక్షణాలతో తయారవుతుంది, ఆత్మ అనేది దైవ లక్షణాలతో తయారవుతుంది. దైవత్వంతో వచ్చేది ఆత్మ. ఈ మనసులోనే కోరికలు, ఆవేశాలు, దుఃఖాలు, భయాలు, కోపాలు ఇవన్నీ మనసులో తయారు చేసుకొని ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డు చేసి పెట్టుకొని మూలాధార చక్రంలో, స్వాదిష్టాన చక్రంలో, ఇన్నర్ చైల్డ్ లో మనం ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని సంచిత కర్మ అని పెట్టుకొని భూమి మీది కర్మానుసారం కర్మ ఫలాన్ని అనుభవించుకుంటూ ఈ మానవ జన్మ కష్ట సుఖాలను ఎంచుకొని ఈ తల్లి గర్భంలోకి చేరి జన్మ తీసుకొని వస్తుంది. తల్లి గర్భంలో నేను ఇంకా జీవించలేను, ఆ కష్టాలని బాధలను భరించలేను అనుకున్నప్పుడు ఆ 10 నెలల కాలము ఆత్మకు భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఆత్మ నువ్వు జన్మ తీసుకొని నువ్వు కష్టానుసారం అనుభవిస్తూ కర్మఫలాన్ని అనుభవించుకుంటూ ముందుకు వెళ్తావా లేదా, నా దరికి చేరుతావా లేదా అని ఒక కాలాన్ని నియమించి ఈ ఆత్మని తల్లి గర్భంలోకి పంపిస్తాడు. ఈ తల్లి గర్భంలోకి తీసుకున్నంత 10 నెలల తర్వాత మనము బయటికి వచ్చినామంటే, ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము, మాట్లాడుతున్నాము, కర్మానుఫలం అనుభవిస్తున్నామంటే మనం అన్ని తెలుసుకొని అన్ని అనుభవించడానికి జ్ఞానానుసారంతో, కర్మానుసారంతో మనం ముందుకు వెళ్ళి ఇలాంటి జ్ఞానాలన్నీ తెలుసుకొని ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా ఆత్మని ఎదుగుదలతో మనము పుణ్యలోకానికి సంపాదించుకుంటాము. ఇది కర్మానుసార ఫలము. ఇది తెలుసుకోకుంటే పుననపి జననము, పుననపి మరణము. 1వ క్లాస్ చదువుతూనే ఉంటాం, 2వ క్లాస్, 3వ క్లాస్ చదివి పుణ్యం తెలుసుకొని మనం భూలోకం నుంచి భూలోకానికి పోతాం, భూలోకం నుంచి మళ్ళీ మనం భూలోకానికి వస్తాం. మళ్ళీ భూలోకంలో మళ్ళీ మనం కర్మానుసారంతో 4వ క్లాస్, 5వ క్లాస్ పాస్ అయితే అప్పుడు మనం మళ్ళీ భూలోకం నుంచి సూర్యలోకం పోతాం. లేకపోతే మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ భూలోకానికి అంటే 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, మళ్ళీ 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, ఇలా నువ్వు మార్చుకుంటూ జన్మ ఆత్మని ఎదుగుదల లేకుండా చేసుకోవడం అంటే మన లోపల ఉండే ఈర్ష, ద్వేష, అసూయ, అరిషట్ వర్గాలను జయించలేకపోవడమే. ఎప్పుడైతే వీటిని జయిస్తామో అప్పుడు మనము వైరాగ్య స్థితిని తెచ్చుకొని ఆత్మ ఎదుగుదలకు ముందుకు వెళ్ళడానికి మనం మార్గం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. ఏం మేడం అరిషట్ వర్గాలు అంటే మనకు ఉండవా ఈ వయసులో? అంటే ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏమేం ఉండాలి,
ఇదే సబ్జెక్ట్ స్వేచ్ఛా ధర్మము అంటే. మరి ఈ స్వేచ్ఛా ధర్మం ఎలా ఉండాలో, ధర్మాలు మొత్తం ఎన్ని అయ్యా అంటే 18 ధర్మాలు వస్తాయి. 18 ధర్మాలు. ధర్మం సృష్టి ధర్మం, దేహం ధర్మం. సృష్టి ధర్మం అంటే దేహ ధర్మం. ధర్మాలలో 18 ధర్మాలు చిన్న సూక్ష్మంగా తెలుసుకొని స్వేచ్ఛా ధర్మంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. దేహ ధర్మం, స్వధర్మం. మన ధర్మం ఏమి? స్వధర్మం. మన ధర్మం ఏమి? గృహస్థ ధర్మం. గృహంలో ఏముండాలి? గృహంలో ఎలా ఉండాలి అంటే నువ్వు ఇవన్నీ తెలుసుకుని వెళ్ళుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఇల్లు వదిలేయడం, పిల్లల్ని వదిలేయడం, భర్తను పట్టించుకోకపోవడం ఇది కాదు. గృహస్థ ధర్మం చాలా ముఖ్యమైనది. పిల్లలకు, భార్య, ఇంట్లో అత్తమ్మ, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యుల్ని మనం ఏమేం తెచ్చుకున్నామో వాళ్ళందరితో మనము వాళ్ళ అన్ని విషయాలలోనూ మనం అవగాహనతో, ఎరుకతో మనిషి జీవించుకుంటూ ఆ కుటుంబంలో మెలుగుకుంటూ గృహం విషయంలో అన్ని ఆడదిగా చూసుకోవడానికి గృహస్థు మనకు ఒకటి కల్పించారనమాట. ఆడవాళ్లకు గృహమే ఎందుకు ఇచ్చారు అంటే ఈ జ్ఞానంతో ఎప్పుడైతే నీవు వెలుగుతావో నీ పిల్లలు వెలుగుతారు, నీ భర్త, నీలో ఉన్న నీ దగ్గర ఉన్న వాళ్ళు అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకా ఎవరైనా అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ, తోడుకోడలు ఎవరైనా కానీ వీళ్ళందరితో నువ్వు కలిసిమెలిసి ఉండడానికి చూడాలి. అందుకే పూర్వము ఒక్కొక్కరిండ్లలో 5 మంది, 8 మంది, 10 మంది వాళ్ళల్లో మెలగాలి వాళ్ళల్లో అక్కడ వచ్చే కష్ట సుఖాలను ఎదుర్కొంటూ నువ్వు ముందుకు వెళ్ళడం అన్నమాట జీవితం అంటే. ఇప్పుడు చాలా ఈజీ, అందరిండ్లలో ఒక్కరు ఇద్దరే కాబట్టి ఏమీ లేవు. ఆ కష్టాలు సుఖాలు, ఆస్తులు పంచుకోల కొట్లాటలు, గొడవలు ఇవన్నీ ఏమీ లేవండి, చాలా తగ్గిపోయినాయండి. ఎందుకంటే మనము జన్మానుసారం మనం వస్తూ రాను మన తల్లిదండ్రులని సుఖాలకు అలవాటు చేసి దాంట్లో అందరి ఒకరిద్దరు అయ్యాలికి ఏముంది, నా కొడుకు నా కూతురు రాణిలాగా ఉండాలి, రాజులాగా ఉండాలి అని మనం కోరుకొని జన్మ తీసుకొని పిల్లలకు జన్మనిస్తున్నాము. అంటే రాజులాగా ఉండాలంటే ఏమి, రాణిలాగా ఉండాలంటే ఏమి? ఎలా ఉండాలి? రాజులు రాణులు ఎలా ఉంటారు? వాళ్ళ సింహాసనాలు వాళ్ళ రాజ్యాలలో మాత్రమే ఉంటారా? వాళ్ళు భోగాలు అనుభవిస్తూనే ఉంటారా? వాళ్ళ కష్టాలు ఏముండవా? ప్రజల గురించి ఆలోచించరా? మనుషుల గురించి ఆలోచించరా? దేశం గురించి ఆలోచించరా? అవన్నీ ఆలోచించే వాళ్ళే రాజులు రాణులు. ఇప్పుడు కూడా మన ఈ యుగంలో ఇప్పుడు ఈ స్వేచ్ఛా ధర్మంలో నేను చెప్తాను మాస్టర్, ఈ పాయింట్ అవుట్ చేస్తాను అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి సంఘ ధర్మము. సంఘంలో ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘం అనేది ఒకటి ఉంటుంది. నేను ఎలా బతికితే సరిపోతుంది అనేది కాదండి సంఘం అంటే. సంఘంలో ఎలా ఉండాలో వాళ్ళందరితో పాటు మనము కలిసిపోయి జీవించడమే సంఘం ధర్మం అంటే. వృత్తి ధర్మం. నీ పని ఏమి? నీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ఆమె సుఖంగా ఉంది, ఆమెకేం పని అవసరం లేదు. నీ డ్యూటీ ఏమి? నీ ఇంట్లో పని ఏమి? నీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నావు? దీనిని బట్టి నీవు ఆలోచించుకునే విధానం అనండి వృత్తి ధర్మం అంటే. ఆర్థిక ధర్మము. ఇక ఫైనాన్షియల్ ఆర్థిక ధర్మం ఇక్కడికే వచ్చానికి చాలా మార్పు వచ్చేది. ఈ స్వేచ్ఛా ధర్మము ఆర్థిక ధర్మానికి చాలా ముడిపడి ఉంటుంది మాస్టర్. స్వేచ్ఛా ధర్మంలో చెప్తాను, ఆర్థిక ధర్మం ఎలా ఉండాలో చెప్తాను. నెక్స్ట్ దాన ధర్మము. నీలో ఎంత ఉంటే అంత దాన ధర్మం చేసుకుంటూ వెళ్ళాలి. నీలో ఎంత ఉంటే అంత దాన ధర్మం చేసుకుంటావు. తను ఎదుటివాడు 100 రూపాయలు దానం చేస్తే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలని లేదు. ఇప్పుడు మనమే పిఎంసి ఛానల్స్ అంటేనేమి, మనం క్లాసులు పెడితేనేమి, లేకపోతే మనము మహిళా ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి, ధ్యాన మహాచక్రాలకు కానీ, పిరమిడ్లకు కానీ, గుళ్ళకంటే ఇలా మనం దానాలు ఇచ్చుకుంటూ పోతాం. ఉన్నవాడు 2000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, వాళ్ళ విషయం వేరు. నీవున్న దాంట్లో నువ్వు 5 రూపాయలు ఉందనుకో 2 రూపాయలు దానం చేయి, 10 రూపాయలు ఉందనుకో 5 రూపాయలు దానం చేయి. నీకు తిరిగా దానం ద్వారా తో పాటి ఏమొస్తుందంటే మనకు అలా దానం చేయడం వల్ల ఇక్కడ నీవు ఎన్నో పాపము కర్మలు మూట సంచి పెట్టుకొని తెచ్చుకుంటావు మాస్టర్. ఇవి తెచ్చుకోవడంలో
ఇక్కడ ఈ ఈ చేత్తో ఎప్పుడైతే ఇస్తావో దానము, ఇక్కడ నువ్వు వేసుకున్న కర్మ కూడా ఒకటి తీసేస్తేస్తావు. 100లో ఒకటి దానం చేసినావనుకో ఒక కర్మ పోతుంది, చెడు కర్మ పోతుంది. తర్వాత ఈ దాన సేవ వల్ల మనము ఎదుటి ఆత్మల నుంచి మనము అమ్మ తల్లి చల్లంగా ఉండు, నువ్వు దానం చేశావు అలాంటి చల్లని మాటలతో ఈ దానం అనే ధర్మంతో మనము పుణ్యం సంపాదించుకుంటాం, పై లోకానికి దారి ఏర్పరచుకుంటాము. అది ఆత్మ జ్ఞానము అంటే, ఆత్మతో జ్ఞానం సంపాదించుకుని ఆత్మ జ్ఞానం సంపాదించుకుని పైలోకాన్ని వెళ్ళడం అంటే అది అన్నమాట. ఇక్కడ నువ్వు అక్కడ దారి ఏర్పరచుకుంటావు, ఇక్కడ నీ లోపలికి వేసుకున్న కర్మని తీసేస్తావు మాస్టర్. అది దాన ధర్మము అంటే. మనము దానం చేయడం అంటే పుణ్యము ఒక్కటే కాదు. ఇక్కడ నువ్వు ఒక 100 తెచ్చుకుంటావు, దాంట్లో ఒక 10 కర్మలు నువ్వే తీసేసుకుంటావు దానం చేయడం వల్ల. ఎంత అదృష్టం చూడండి. నువ్వు కోట్లు సంపాదిస్తావు, కానీ దాని వల్ల నువ్వు చేసే దాన ధర్మంలో కూడా ఎంత ఫలితం ఉంటుందో అంటే, దాన ధర్మంలో దానము మంచిగా చేసే దానానికి ధర్మంగా ఇవ్వచ్చు మనము. కానీ తెలిసి తెలియకుండా ఎవడో కూడబెట్టుకోవడానికి అమ్మ దాన ధర్మం అని అడుగుతాడు. వాడు ఆ రూపాయి మనం ఇచ్చిన దానము వాడు తాగడానికో, లేదో జూదం ఆడడానికో, లేదో ఒక వ్యసనానికో, లేదో మాంసాహారానికో ఖర్చు పెట్టాడనుకో, అక్కడ నీకు దాన ధర్మంలో ఫలితం ఉండదు. దాన ధర్మంలో ఫలితం ఉండదు అక్కడ. మళ్ళీ ఆ దాన ధర్మంలో ఫలితం లేనప్పుడు అక్కడ పుణ్యం రాదు మాస్టర్. పుణ్యము రాదు, పాపము తీసేయలేదు, పాపపు కర్మ తీసేయలేవు, పుణ్యము రాదు. మళ్ళీ అక్కడ నువ్వు చేసిందే దానానికి ఏం విలువ ఉంది? ఇది తెలుసుకోవడం చేయడమే దాన ధర్మం అంటే. దానం అంటే ఇచ్చేస్తేనే ధర్మం అయిపోదు అక్కడ. ఇలా ఒక్కొక్క ధర్మంలో ఎంతో వివరంగా చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు అన్నమాట. ఇలా సబ్జెక్టు వచ్చినప్పుడు మనం అది చెప్పుకోవచ్చు. మరి ఇంకొకటి విద్యా ధర్మము. విద్యా ధర్మం ఏమంటే, నీవు కష్టపడి సంపాదించుకునే విద్యను చెప్పడం విద్యా ధర్మం వేరు. ఇప్పుడు మనము చేసే సజ్జన సాంగత్యాలు చెప్పడం విద్యాధర్మం. తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి వెళ్ళడము, ఎవరైతే విని వాళ్ళు తెలుసుకొని జ్ఞానవంతులుగా మారతారో అప్పుడు మనకి విద్యాధర్మం అవుతుంది మాస్టర్. నిజంగా ఇలాంటి క్లాసులు గురువు గారు ఎందుకు చెప్పాడా అన్నది, ఈ ధర్మాలలో తెలుసుకున్న సత్యం తెలుసుకున్నాక నేను ఎప్పటికీ దీన్ని విడవకూడదు. ఇంకా నాకు ఏ రూపకంగా అయినా జ్ఞానం అందాలి, ఏ రూపకంగా అయినా జ్ఞానం అందాలి, ఏ జన్మలో జన్మ తీసుకున్నా నాకు జ్ఞానం అందాలి. ఇదే నేను కోరుకుంటాను మాస్టర్. నిజంగా అంటే విద్యా జ్ఞానం అనేది ఉంటే నిజంగా అంటే మనిషి వివేకవంతుడైతాడు. పూర్తి జీవరాశులు కూడా ఈ జ్ఞానం లేకనే, బుద్ధి విచక్షణ లేక పశువులను అంటాం, మనమే అంటాము బుద్ధి లేని పశువు అని. బుద్ధికి పశువుకు పశుపక్షాది క్రిమి కీటకాలకు బుద్ధి మాత్రమే ఇవ్వడు భగవంతుడు, అన్ని ఇస్తాడు. కాబట్టి పశుపక్షాదులన్నీ కూడా ప్రకృతికి ఎప్పుడూ దగ్గర ఉంటాయి, ప్రతి క్షణం ప్రకృతికి దగ్గర. ఏమి ఆ నిదర్శనం ఏమయ్యా అంటే, ప్రకృతిలో మార్పు మొట్టమొదట పశుపక్షాదులకు జంతువులకే తెలుస్తాయి, మనిషికి తెలియదు. నిజంగంటే ఈ క్షణం ఏమి జరుగుతుందో కూడా పశుపక్షాదులకు తెలుస్తుంది. విశ్వంలో నెగిటివ్ ఎక్కడుంది, పాజిటివ్ ఎక్కడుందో కూడా తెలుస్తుంది అన్నమాట. కుక్క ఉదాహరణకు, కుక్క మేడం నిజంగంటే పాస్ పోస్తుంది, ఎక్కడైనా పాస్ పోసిందంటే అక్కడ శనిదేవుడు ఉండడు అంటారు. ఇలా సృష్టిలో పశుపక్షాలను సృష్టించినాక ఎంత జ్ఞానం ఇస్తాడు తెలుసా? పిల్లికి ఎంత మర్మం ఉంటుంది తెలుసా? పిల్లిలో మర్మమ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అందులో కూడా మర్మంలో జ్ఞానము ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది పిల్లికి. అందుకే మర్మం జ్ఞానం ఎక్కువ కాబట్టి పునుగు పిల్లిలో యొక్క దానిని తీసి వెంకటేశ్వర స్వామికి పూస్తారు. సుగంధ ద్రవ్యాలతో వస్తుంది అది. ఎటువంటి నెగిటివ్ 1% గానీ ఉండదు మాస్టర్ ఆ పునుగు పిల్లిలో. అంత పాజిటివ్, కేవలం సాక్షాత్తు మనకు దైవమే.
అలా ఉన్న వాళ్ళల్లో కేవలం పాజిటివ్. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఎక్కడైనా ధూమం స్మెల్లులు వచ్చినాయంటే అక్కడ దేవుడు వచ్చాడు, దైవశక్తి వచ్చింది మన దగ్గరికి అని లెక్క పెట్టుకుంటాం మాస్టర్స్ ఎంతో మంది చెప్తారు, నాకు ఇలాంటి వాసనలు వస్తున్నాయి, ఇలాంటి రంగులు మంచి మంచి వాసనలు రంగులు వస్తున్నాయంటే ఆ చుట్టూ వైబ్రేషన్ అంతా కూడా, ఆ ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ తో, ఫ్రీక్వెన్సీతో అంతా కూడా దైవ శక్తితో నిండిపోయి ఉంటుంది మాస్టర్. అది మాస్టర్ అట్లా సృష్టిలో జంతువులకు ఒక్కొక్క ధర్మ లక్షణాలు ఇచ్చినాడు అనమాట. మిత్రధర్మము, మిత్రత్వము. అందుకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మన గురువు గారు చెప్పేది మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. మిత్రత్వం ఎప్పుడు ఉండాలి, ప్రతి ఒక్కరిలో మిత్రత్వం ఉండాలి. అది నేర్పించుకుంటూ వెళ్ళాడు మన గురువు గారు. ప్రకృతి ధర్మము అంటే ప్రకృతి చెట్లను పెంచడము, మన ప్రాణవాయువును మనం పెంచుకోవడం, ఆక్సిజన్ ని పెంచుకోవడము, దాని వల్ల 10 మందికి ప్రాణవాయువును దానం చేసిన వాళ్ళం అవుతాము, ప్రకృతిని కాపాడడం అవుతాము. చెట్లకు నీరు పోస్తే మన చెట్లు పైకి వచ్చి ఆకుల ద్వారా మన చేతులతో నీళ్లు పోసినప్పుడు తర్పణము అంటాం మాస్టర్స్. ఆ తర్పణం నీళ్లు పోసి ఆకు వేడ్చుకుంటే తర్పణాలతో సమానం. ఎన్నో జన్మల కర్మలు రిలీజ్ అవుతాయి మాస్టర్. అందుకే చెట్లను పెంచండి, శాకాహారులు కండి అని గురువు గారు ఒక ధ్యానంతో సరిపెట్టుకోలేదు, ప్రకృతిని కూడా కాపాడే విలువల్ని మనకు నేర్పించి పంపించాడు అనమాట. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ మాకు అనంతపురంలో హనుమంతు గారని ఆయనకు సదానంద గురువు కనెక్ట్ అవుతారు మాస్టర్. పత్రిజీ గురువు గారు సదానంద గురువు కనెక్ట్ అవుతారు ఆయనకు నిత్యము చెట్లను పెంచడం, చెట్లను నాటడం, చెట్లని శాకాహారులు కమ్మని చెట్లను పెంచడం, నాటడమే. ఇప్పటికీ 5 లక్షల చిల్లర చెట్లు నాటాడు మాస్టర్స్ 2 సంవత్సరాలలో. గురువు గారు బాడీ వేకేట్ చేసిన వారానికి ఇతనికి కనెక్ట్ అయ్యాడనమాట. ఇంకా అతని పర్పస్ ఏమి, అతని ధ్యానం ఏమి, తను వచ్చిండేది కరోనా టైంలో తను వచ్చాడు. కరోనా టైంలో తను వచ్చి ఈ జ్ఞానం తెలుసుకొని దీని ద్వారా తను చెట్లను పెంచుకుంటూ, నాటుకుంటూ, ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్తున్నాడు. ఈ 2 సంవత్సరాలలో నిజంగా అంటే అనంతపురంలో అంతవరకు చుట్టూ వర్షాలే లేవు. ఇప్పుడు ఎప్పటికప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ 6 నెలల్లో మరీ బాగా పడుతున్నాయి మాస్టర్స్ వర్షాలంటే. ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం వచ్చింది మాస్టర్స్ నిజంగా అంటే. నెక్స్ట్ అహింసా ధర్మము. ఇదే మన గురువు గారు మనకి మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు మనకి అహింసా ధర్మం అంటే. ఇక నెక్స్ట్ ది స్వేచ్ఛా ధర్మము. ఈ సబ్జెక్ట్ మనం ఇప్పుడు చెప్పుకుందాం మాస్టర్స్. ఇక రాజకీయ ధర్మంలో రాజకీయంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎంత ప్రజలకు సేవ చేయాలనేది ఈ ధర్మంలో వస్తుంది మాస్టర్. గురు ధర్మం అంటే మొత్తం గురు ధర్మంలో ఏమేమి ఉన్నాయో అన్ని ఎన్లైట్ అయ్యి అన్ని మనకు తెలియజెప్పి వెళ్ళిన ఒక్క ఏకైక గురువు మన సుభాష్ పత్రిజీ గురువు గారు. గురు ధర్మాన్ని 100కు 100% మనకి పరిపాలన చేశాడు. గురు ధర్మాన్ని పరిపాలన చేసి మనకు అందరికి అందించి వెళ్ళారనమాట. మరణ ధర్మము, దీన్ని కూడా జయించండి అని మన గురువు గారు నేర్పించి పంపించారు మనకి. స్వధర్మాన్ని, ఇవన్నీ కూడా మనకు ధర్మాలలో వస్తాయి మాస్టర్. దీంట్లో స్వేచ్ఛా ధర్మము, ఎలాంటి స్వేచ్ఛ ఉండాలి, ఇవి 3 భాగాలు మాస్టర్ స్వేచ్ఛా ధర్మంలో. బాల్య వ్యవస్థ, యవ్వన వ్యవస్థ, వృద్ధ వ్యవస్థ. బాల్య వ్యవస్థ, యవ్వన వ్యవస్థ, వృద్ధ వ్యవస్థ, 3 ధర్మాలు వస్తాయి మాస్టర్. అయితే ఈ స్వేచ్ఛా ధర్మంలో ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే ఎలా నాశనం అవుతారు, తక్కువ స్వేచ్ఛ వస్తే అజ్ఞానంలోకి ఎలా పడిపోతారు, మిడిల్ గా బ్యాలెన్స్డ్ గా స్వేచ్ఛను తీసుకుంటే ఎలా జీవిస్తారు అని ఒక్కటి మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఇప్పుడు. ఒక్క నిమిషం మాస్టర్స్.
పర్లేదు. ఈ స్వేచ్ఛా ధర్మంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో ఎలా స్వేచ్ఛగా ఉండాలి, లేనప్పుడు ఎలా స్వేచ్ఛగా ఉండాలి, బాల్య వ్యవస్థలో ఎలా ఉండాలి, 0 to 7 వరకు బాల్య వ్యవస్థలో స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే ఏమీ తెలియదు. పుట్టిన పిల్లలకు వాళ్ళందుకు వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. వాళ్ళు ఏం తినాలో తెలియదు, ఏం మాట్లాడాలో మాటలు రావు, ఏం కదిలించాలి, ఏం చెయ్యాలి ఏమి ఉండదు వాళ్ళలో. అంటే ఈ కాన్షియస్ మైండ్ కూడా ఏమీ ఉండదు, వాళ్ళు ఏ ఆలోచన ఏమి ఉండదు, పూర్తి స్వేచ్ఛగా ఉంటారు. మనం ఏమి పెడితే అది తింటారు. వాళ్ళు వద్దు అన్నా మనం గమ్మనైపోలా, వాళ్ళు తినాలనిపిస్తే తింటారు, లేకుంటే గమ్మనైపోలా. తిను తిను తిను, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, బూచోడు వచ్చాడు, దెయ్యం వచ్చింది, ఇక్కడ భూతం ఉంది, నువ్వు తిను, నిన్ను భయపెట్టిస్తారు. ఇలా భయాలతో స్వేచ్ఛను ఇచ్చినామంటే ఆ లోపల భయాలు పోయి స్వేచ్ఛ ఉంటుంది, భయంతో స్వేచ్ఛ ఏర్పడుతుంది. పిల్లలకు మనలో జ్ఞానం అజ్ఞానంతో మనం పిల్లల్ని లోపల భయాలు మనమే తయారు చేస్తాము పుట్టినప్పటి నుంచి. ఇక్కడ చూడండి, స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. ఇది మంచి స్వేచ్ఛ ఎక్కడుంది? మనమే భయాన్ని నేర్పించాం. తింటాడా తిని లేదా, ఎందుకంటే 0 to 7 వరకు చాలా వరకు ప్రకృతికి కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు పిల్లలు. మనం భయాలు నేర్పించకుండా ఎప్పుడైతే ధైర్యంతో ఉంటామో, పిల్లలకు ధైర్యాన్ని చెప్తాము. 1 తిన్నాడా తిని వదిలేలా, 2 తిన్నాడా వదిలేని, చాలా తింటున్నాడా తిన్నీలే వదిలేని, ఏం పర్వాలేదు, ఎంత తింటాడా అంత తినని. అరే రే ఎక్కువ తింటున్నావురా, నువ్వు చాలా తింటున్నావు, చాలేరా ఇంకా స్టాప్ చేయరా, నీ బాడీ రావైతుంది అంటే మనమే వేస్తున్నాము. ఫుడ్ని ఏం వేస్తున్నాము, వీటిని కూడా వేస్తాం. ఏమనుకోకుండా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన, మనం ఎటువంటి ఆలోచన చేయకుండా పెట్టామనుకో పిల్లలకు, ఫుడ్ కానీ నీరు కానీ వాళ్ళు పెరిగే విధానం కానీ బట్టలు కానీ ఏవైనా కానీ వాళ్ళకి ఏవి కావాలో అవి వేయాలి. ఇలా మనం చేసుకుంటూ ఇచ్చే స్వేచ్ఛ పెద్దగైనాక మంచి స్వేచ్ఛగా మారుతుంది. ఈ పునాదుల్లోనే ఈ సీడేమో ఈ మొదట్లోనే మనము వేసే ప్రతి ఆలోచన దాని మీద తయారవుతుంది. ఆలోచన తయారవుతుంది, పెరిగే కొద్దీ అది పెరుగుతుంది. అవి ఆ ఫ్రీ స్వేచ్ఛ పోయి భయాలు దుఃఖాలతోనే పిల్లలకు ఆ స్వేచ్ఛని ఇస్తాము. ఇక వరే అక్కడికి వెళితే నాకు భయం, వీళ్ళతో మాట్లాడితే ఏం భయము, ఈ పని చేయకూడదురా ఇది భయం, మా అమ్మ చెప్పింది కదా చిన్నప్పుడు ఇది చేయకూడదని భయం. అంటే పని చేయడానికి ముందుకు వెళ్ళాడు, స్వేచ్ఛగా ముందుకు వెళ్ళలేడు, ఆలోచించుకునేకి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళాడు. ఇక మనిషి దేనికి ముందుకెళ్తాడు, ఎలా ముందుకెళ్తాడు? ఈ ఫ్రీక్వెన్సీని అంతా మనం తయారు చేసి పెట్టాం చిన్నప్పుడే 0 to 7 లోనే. ఇక్కడి నుంచి ఫౌండేషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఇది స్వేచ్ఛా ధర్మంలో స్వేచ్ఛలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మరి వీటిని లేకుండా పెంచగలిగినప్పుడు ధైర్యంతో ప్రతి మనిషి ప్రతి ఆలోచన విధానం ధైర్యంతో ఎప్పుడైతే తల్లి, అందుకే తల్లి మొదటి దైవము, తల్లి గురువు అని ఎందుకు చెప్తారు అంటే, ఎందుకు ఆడవాళ్ళకి ఇంత ప్రథమ స్థానం ఉంది అంటే, తల్లి గర్భంలో నుంచి వచ్చే బిడ్డకు మనము ఫౌండేషన్ లోనే చిన్నప్పుడే ఎదిగే వయసు నుంచి, పుట్టినప్పటి నుంచి ఎదిగే వయసు మన దగ్గర పెరుగుతారు. ఆ పిల్లలు మన ద్వారా సమాజంలోకి వెళ్తారు, సంఘంలోకి వెళ్తారు, బయట వల్ల ప్రపంచం తయారయ్యేది మన ద్వారా. మన ప్రపంచమే మనము భయాలు దుఃఖాలతో పెంచుకుంటూ పోతే, అక్కడ నిప్పు ఉందంటే అది నేర్పించాలి, అది ముట్టుకోకూడదు అని నేర్పించాలి. ఆ స్వేచ్ఛ నీకూడదు కదా. కానీ ఇక్కడ ఈ స్వేచ్ఛని మనం ఇచ్చి భయాలతో దుఃఖాలతో మనము తయారు చేయకూడదు. ఈ స్వేచ్ఛని బాల్య వ్యవస్థలోని ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక యవ్వన వయసు వచ్చాలికి, యవ్వన వయసులో ఏముంటుంది మాస్టర్స్?
యవ్వన వయసుకు వచ్చే కొద్దీ పిల్లలు తోటి వారితో ఎక్కువగా కలిసి ఉంటారు. బయట సంఘంతో ఎక్కువగా కలుస్తారు. బయటికి వెళ్ళే ప్రపంచంలో ఉన్నవాడు 10 రూపాయలు ఖర్చు పెడతాడు. వాడి దగ్గర ఉంది 10 రూపాయలు వెంటనే ఖర్చు పెడతాడు. మన దగ్గర లేదు. మనం ₹1 ఇచ్చింటాము. వాడు కంపేర్ చేసుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పుడే భయాన్ని నేర్పించాము. వాడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు వాళ్ళు. ఎక్కువ స్వేచ్ఛ వాళ్ళకిచ్చారు. ఇక్కడ పిల్లలకు మనం స్వేచ్ఛనే ఇవ్వలేదు. ఇక్కడ భయంతో ఈ స్వేచ్ఛ నేర్పించాము. అక్కడ పిల్లలకు ఎక్కువ డబ్బులిచ్చి, ఎక్కువ స్వేచ్ఛనిచ్చి చెడిపోవడానికి అవకాశం ఏర్పరచాం. మనమే ఏర్పరచాం. ఇక్కడ అవసరం ఎంత? మనము డబ్బు ఖర్చు అనేది డబ్బుతోనే స్వేచ్ఛ ఎక్కువగా ముడిపడి ఉంటుంది మాస్టర్. డబ్బును ఎంత తక్కువగా ఖర్చు పెడతాడో, ఎంత అవసరమో ఆలోచించి జ్ఞానంతో ఖర్చు పెడతాడో అప్పుడే వాడు ఎన్లైట్ గా తయారవుతారు, వివేకవంతంతో తయారవుతారు. ఆ స్వేచ్ఛ పెరిగితే అది అభివృద్ధి చెందుతుంది సమాజంలో, సంఘంలో. నీ దేని పరంగా నీ జీవితానికి ఆ స్వేచ్ఛ పంచబడుతుంది. ఆ స్వేచ్ఛ పెరగాలి. అటువంటి స్వేచ్ఛని మనము నేర్చుకొని మనం పిల్లల చేత తయారు చేయించాలి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కంప్యూటర్లని, సెల్లులని, మొబైల్స్ కి, తర్వాత వెహికల్స్ కి, అంటే 2 వీలర్స్ కి, కార్లకు, వీటికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎంత అవసరము, ఏది అవసరము, మనము వాకింగ్ అంటే నడక అనేది మర్చిపోయినారు. వీటి 4 వల్ల నడకనే మర్చిపోయినారు అందరు కూడా. కొంత దూరం నడక అనేది ఎప్పటికీ పెట్టుకోవాలి మాస్టర్. మనం ఉన్నంత వరకు, మన ఈ శ్వాస ఉన్నంత వరకు నడక ఉండాలి. నడక లేకుంటే ఈ దేహానికి మనమే లైఫ్ టైం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ తుది శ్వాస ఉన్నంత వరకు ఈ దేహానికి నడక ఉండాలి. ఈ కాళ్లకు నడకని స్వేచ్ఛనియ్యాలి. మనమే మన దేహాన్ని మనమే స్వేచ్ఛ నుంచి తప్పిస్తున్నాము. చాలా వరకు ఇప్పుడే ఇంట్లో ఆడవాళ్ళు కానీ, బయట మగవాళ్ళు కానీ, ఇంట్లో మగవాళ్ళు కానీ చాలా తగ్గించాము. ఈ బాడీ యొక్క ఎక్సర్సైజ్ వ్యాయామం అంటాము. ఇది స్వేచ్ఛ వ్యాయామం. లోపల ఇన్నర్ లో స్వేచ్ఛ కూడా తగ్గించినాము అని. బయట స్వేచ్ఛ ఒకటే కాదు, ఇన్నర్ లో స్వేచ్ఛ కూడా తగ్గించినాము. ఆ కాలంలో ఇలా చేతులతో దంచుకొని తిని, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఆ రాళ్ళలో ఉండే శక్తి ఉంటుంది కదా, రాయిలో శక్తి ఉంటుంది, ప్రకృతితో తయారైండే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆహారంతో పాటు మన లోపలికి వెళ్ళేది. అది దంచుకోకుండా మనం మిక్సీలు వేస్తున్నాం ఇప్పుడు, దంచలేకుండా. ఈ ఇన్నర్ లో ఈ బాడీకి తగ్గిచ్చేసాము. ఇలా ఎప్పటికప్పుడు దేహంలోనూ తగ్గించి బయట వెళ్ళడానికి కూడా మనం తగ్గిచ్చేసాం. ఇక ఎక్కువ డబ్బు ఇవ్వడం వల్ల అజ్ఞానంతో పిచ్చిగా వ్యసనాలకు తయారయ్యి స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చి పాడైతుంది సమాజం. మరి డబ్బు తక్కువ ఇచ్చి నువ్వు ఇది కూడబెట్టురా అంటే ఆకలి అయినప్పుడు కూడబెట్టలేడు. ఆకలి తీరినాక నువ్వు కూడబెట్టు, ₹6 దానం చెయ్యి. నువ్వు ఇక్కడ నుంచి కొంత దూరం నడిస్తే నీకు ₹20 డబ్బులు మిగులుతాయి మాస్టర్. ఆ ₹20 నువ్వు ఎక్కడైనా సేవా కార్యక్రమానికి ఖర్చు పెట్టు. కొంత దూరం నడుస్తాం. ఈ దేహానికి నడకని స్వేచ్ఛనిచ్చి, ఈ దేహానికి మనం దాని పని దాన్ని చేపించి, అక్కడ డబ్బులు కూడబెట్టి అది తీసుకుపోయి దానం చేసామనుకో, ఈ దేహానికి స్వేచ్ఛా ధర్మాన్ని ఇచ్చి ఉంటాము. అక్కడ మంచి పనికి, సేవకు ఆ ₹20 ఉపయోగపడుతుంది. అక్కడ ఉపయోగము, ఆ దానానికి, ఆ దాన ధర్మానికి ఉపయోగము. ఈ దేహానికి మనము స్వేచ్ఛా ధర్మం ఇచ్చి ఇక్కడ మనల్ని మనం ఉపయోగించుకున్నాం. అవునా కదా మాస్టర్? ఇలా మనిషి ఆలోచించుకుంటూ వెళ్ళాలి ప్రతి క్షణం. ఇప్పుడు మేమే ఉన్నాము, 10 సార్లు బయట క్లాసులకు వెళ్ళాలనుకుంటాం మేము.
అంటే 10 సార్లు ఆటోకి డబ్బులు మేము ఖర్చు పెట్టేకి నిజంగంటే మేము ఆలోచిస్తాం మాస్టర్. ఉన్నవాడు బండి వేసుకొని వస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఎవరికి సంబంధం లేదది. లేని వాడనేది కాదు. బండి రాదు. డబ్బులుండడం కాదు. బండి రాదు. నేర్చుకోము. బండి వచ్చిండదు. కొంత దూరం నడిస్తే రూ. 20తో పోతుంది. ఇంటి దగ్గర నుంచి పోతే రూ. 50తో పోతుంది. చిన్న ఉదాహరణ మాస్టర్. అక్కడ నడుచుకుంటూ కొంత దూరం పోయి రూ. 20తో పోయి రూ. 30 మిగిలిన రూ. 30 దానం చేస్తే ఎలా ఉంటుంది? ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి అక్కడ దిగి రూ. 50 ఖర్చు పెట్టి మన పర్సులో జీరో అయిపోయినప్పుడు అక్కడ దానం చేయలేము. చూడండి. ఇక్కడ మనమే చిన్న చిన్న విషయాలలో కూడా మనం నేర్చుకున్నామంటే ఈ ఈ ఆర్థిక ధర్మంలో ఎంతో నేర్చుకుంటాం మనం. ఆర్థిక ధర్మంలో స్వేచ్ఛా ధర్మం కూడా నేర్చుకుంటాం మాస్టర్స్. ఆ విధంగా మనిషి ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అలా ఆలోచించుకుంటే సమాజము పాడు కాదు. ఇప్పుడు వ్యసనాలు ఎక్కువ ఎందుకు తయారయ్యాయి అంటే ఈ లోపల మనమే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చి మన అజ్ఞానంతో మన పిల్లల్ని అలా పెంచి ఏం లేరా నువ్వు సుఖంగా ఉండు, నీకోసమే కష్టపడినాము, నీకోసమే సంపాదించినాము, నువ్వు కాక ఎవరు ఖర్చు పెట్టాలా, నువ్వు కాక ఎవరు తినల్లా, తినే తిండి ఏం కొనియల్లా, ఏం కొనియకూడదు. అది అక్కడ ₹1,00,000 వాటర్, అవి తాగుదామా, వాటర్ తాగుదాం, పో తాగిరా పో. ఇలా మనము ఖర్చు పెట్టించుకుంటూ మనమే తయారు చేసినాం సమాజాన్ని ఎక్కువగా. అలా వాళ్ళు ఆ స్వేచ్ఛకి ఎక్కువగా తయారయ్యి, ఆ అలవాట్లకు ఎక్కువగా తయారయ్యి, సమాజం ఎలా తయారైందో చూడండి. నిజంగంటే గత కాలమే జరిగిపోయిన కాలం ఎలా ఉంది, మన పెరిగిన నుంచి ఈ వయసు వరకు ఎలా ఉంది, ఇప్పటి నుంచి పిల్లలు ఎలా పెరుగుతున్నారు. 3 మనమే చేసుకుందాం మాస్టర్. ఎందుకంటే గతము మనం చూసినాము, వర్తమానం మనం చూస్తున్నాము, ఇప్పుడుది మనం చూస్తున్నాం. 3 కాలాలు మనిషి చూస్తాడండి నిజంగంటే. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 లైఫ్స్ చూస్తాడు. 3 లైఫ్స్ లో పాస్ట్ లైఫ్ లో ఎంత డబ్బు ఖర్చు పెడతాన్నాము, ప్రెజెంట్ లైఫ్ లో ఎంత ఖర్చు పెడతాన్నాము, ఫ్యూచర్ లో ఎంత ఖర్చు పెడతాము. ఆ రోజు ₹100తో పెళ్లి చేసేవాళ్ళు. ఈ రోజు మన పెళ్లిళ్ళకి వచ్చానికి ₹1,00,000తో పెళ్లి చేశారు. పిల్లలకి ఇప్పుడు మన పిల్లలకి లక్షలు, లక్ష కాదు, లక్షలు, కోట్లు. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడతాము? ఎందుకు అంత స్వేచ్ఛనిచ్చాము? ఎందుకు ఆ విధంగా తయారు చేశాము? ఎందుకు అంత డబ్బుతో అవసరం పడతాంది ప్రతిదీ కూడా? గురువు గారు జోబిలో ₹1 లేకుండా దేశాన్నంతా తిరిగొచ్చాం. కానీ ఈ రోజు మనము ₹1 ఇంట్లో నీరు తాగడానికి ₹1 కావాల్సి వస్తుంది. ఇంట్లో గుడికెడు నీరు తాగడానికి కూడా డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు మినరల్ వాటర్ తాగాల? ఏం అవసరం వచ్చింది? ఎందుకు బావిలో నీరు, బోర్లలో నీరు, కుళాయి నీళ్లు ఏమైనాయి? ఎందుకు ఇవన్నీ ఇలా ఒకటికొకటి పెరిగిపోయినాయి. పెరిగి విపరీతంగా తయారు చేశాము. ప్రకృతిని కాపాడుకోకుండా, చెట్లను కాపాడుకోకుండా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించుకొని, వ్యాధులన్నీ ఎక్కువ తెచ్చుకుంటూ, ప్రకృతినంతా పాడు చేసుకుంటూ, ఇలా ఏ విధంగా ఎందుకు తయారైంది? స్వేచ్ఛా ధర్మం ఎక్కువైపోయి, స్వేచ్ఛా ధర్మమే పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. యాక్సిడెంట్స్ అన్ని కూడా స్వేచ్ఛలోనే పోతాన్నాయి చూడండి మాస్టర్. అజ్ఞానం ఎక్కువ పోయి విపరీతంగా ఫాస్ట్ గా వెళ్ళి అజ్ఞానంతో ఎంత మంది సెలబ్రిటీస్ వెళ్ళడం గాని, ఎటువంటివి ఎంతో మంది చనిపోవడం గాని, ఇష్టానుసారంగా తయారయ్యారు. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది వాళ్ళలో. ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఆ ఫ్రీడమ్ ఎంత ఉండాలో అంత అవసరమైతే ఆలోచించుకోగలిగితే ఇన్ని అనర్థాలు జరగవు. ఈ స్వేచ్ఛా ధర్మము ఆర్థిక ధర్మంలోనే ఉంది మాస్టర్. సమాజం అంతా కూడా ఈ ఆర్థిక ధర్మము స్వేచ్ఛా ధర్మంలోనే ఉంది మాస్టర్. అంతా కూడా ఆర్థిక ధర్మంతో ఉంటే కూడా స్వేచ్ఛా ధర్మం అంత పోదు మాస్టర్. ఈ స్వేచ్ఛ ఎక్కువ ఇయ్యడంతో ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది మాస్టర్. మరి ఇంత స్వేచ్ఛని మనం తెలుసుకోలేకపోతే ఎట్లా చెప్పండి? ఇప్పటి నుంచి మనం తెలుసుకొని మన పిల్లలకు యూత్ కు చెప్పడం తయారు కావాలి మాస్టర్. నిజంగా అంటే ఇప్పుడు నెక్స్ట్ ముసలి వాళ్ళకి అవసరం లేదు మాస్టర్. వాళ్ళు ₹1 లేకున్నా కానీ వాళ్ళు బతుకుతారు మాస్టర్. ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బాగా బతుకుతారు మాస్టర్. ₹10 ఇచ్చినా వాడు కడుపు నిండా తినగలుగుతాడు. ఇప్పుడు పిల్లలకు ₹1000 ఇచ్చినా కడుపు నిండా తిని రాలేరు. కడుపు నిండా తినరు. తిక్క పిచ్చివన్నీ కూడా
ఎలాంటి ఫుడ్ అంటే అలాంటి ఫుడ్ అంతా తయారైతాంది మాస్టర్. అంత నాన్ వెజ్ లోను, తర్వాత ఫాస్ట్ ఫుడ్ అని, ఐస్ క్రీమ్‌లని, జ్యూసులు, కూల్ డ్రింక్స్ వీటి వల్ల మొత్తం మన దేహ ధర్మాన్ని కూడా మనం పాడు చేసుకొని, సమాజ ధర్మాన్ని పాడు చేస్తూ, ఈ స్వేచ్ఛా ధర్మాన్ని పూర్తిగా ఆ స్వేచ్ఛకు తయారైనాం. అధర్మానికి తయారైనామన్నమాట. ఎక్కువ స్వేచ్ఛనియ్యడం వల్ల అన్నమాట. అది బ్యాలెన్స్‌డ్ గా వస్తే మొత్తం ఈ వ్యవస్థ అంతా మారుతుంది మాస్టర్. అంటే కూరగాయలు తీసుకోవడము, సలాడ్స్ అలా, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, జ్యూస్‌లు, పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల ఈ దేహాన్ని మనము ఆనందమయంగా, శక్తివంతంగా తయారు చేసుకుంటాము. తర్వాత ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి మాస్టర్. నిజంగా అంటే ప్లాస్టిక్ అన్నదే వాడకూడదు. ఈ దేహానికి ఎందుకు మేడం అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ అనేది చెత్త వాటితో తయారయ్యేది ప్లాస్టిక్ అంతా కూడా. ఆ చెత్తతో తయారయ్యి దాంట్లతో వాటర్ తాగితే ఆ చెత్త లోపల నుంచి తయారయ్యిండే దాంట్లతో మనం తాగితే మన లోపల ఏం తయారైతుంది? ఏదో విధంగా డిసీజు, ఎనర్జీసు బాడీలో అంతా ఫ్రీక్వెన్సీ అంతా ఎనర్జీస్ అన్ని తగ్గిపోయి మన లోపల చెత్త తయారై అది బయటికి పడేయడంతో, సమాజంలో చెత్త తయారై అవి పశు పక్షాదులు తినడంతో వాటిలో కూడా కడుపులో కూడా చెత్త తయారయ్యి, అందుకు మన గవర్నమెంట్ ఇప్పుడు ప్లాస్టిక్ అన్నది పూర్తిగా అవాయిడ్ చేయండి, మార్చండి, మారండి, ఇవి వాడొద్దండి అని ఎందుకు చెప్తున్నారంటే ఇందుకోసమే. ఈ అస్తవ్యస్తంగా వ్యవస్థ తయారైతుంది, స్వేచ్ఛ అనేది ఎక్కువ కావడం, నాశనం అవుతుంది అని దీనిని ఇవన్నీ అవాయిడ్ చేసినామంటే మనలో ఆరోగ్యం పెరుగుతుంది. మనము మట్టి పాత్రల ద్వారా, స్టీల్ బాటిల్స్ గాని, గాజు పాత్రల ద్వారా వంటలు చేసినా, నీరు తాగినా, మనము అన్నిటికీ బయట కార్యక్రమాలన్నిటికీ వాటిని వాడడం వల్ల ఆ చెత్త అంతా ఎక్కడ తయారు కాదు. ఇంకెక్కడ మనం తింటాం, ఒక చోట వేస్తాం, మట్టివైతే అవి స్మాష్ చేసి మరి మట్టిలోకి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ చెత్త తయారు కాదు. ఇక స్టీలు కానీ అవి ఏవైనా మనం కడిగి తుడిచి పక్కన పెడతాం, దాని వల్ల ఎక్కడ చెత్త తయారు కాదు. ఇలా మన స్వేచ్ఛలో మనము తగ్గించుకుంటూ మన అవసరాలతో మనం ఉన్నామంటే, మన అవసరాలు మనం చేసుకుంటూ ఎక్కువ వాటిని ఉపయోగించకుండా తక్కువ వాటితోనే మనము వాడినామంటే నీటి ధర్మాన్ని ఉపయోగించిన వాళ్ళం అవుతాము. చెత్త ధర్మాన్ని మనము కాపాడిన వాళ్ళం అవుతాము. ఈ స్వేచ్ఛలో ఎంత ఉండాలో అంత తెలుసుకోగలుగుతాడు మనిషి. అప్పుడు నీ స్వేచ్ఛా ధర్మం అనేది నీవు పాటించిన వాడివవుతావు. ఇలాంటి నాయకులు వచ్చినారనుకో, ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ గారు ఈ చట్టం అనేది అమల్లోకి తెచ్చినారనమాట. ఇలాంటి నాయకులు కూడా కావాలి స్వేచ్ఛా ధర్మంలో, సమాజం పాడు కాకుండా ఉండడానికి. మన నుంచి మనం అది బయట సమాజం వరకు వెళ్ళాలి. మన నుంచి మన కుటుంబము, మన పిల్లలు, మనం అలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బయట సమాజ ధర్మంలో స్వేచ్ఛా ధర్మంని మనము పాటించిన వాళ్ళము అయితాము. ఇక వృద్ధాప్య వయసు అనేది వస్తుంది మాస్టర్. వృద్ధాప్య వయసులో ముసలి వాళ్లకు స్వేచ్ఛ ఎక్కువగా ఆలోచిస్తారు. అది ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు ఎక్కువ మాటలతో, ఎక్కువ ఆలోచనలతో అనుకోవడం, తిట్టుకోవడం, ఇంకా లోపల కర్మలు ఎక్కువగా తయారు చేసుకొని, వ్యాధులు తయారు చేసుకొని, ఇతరులతో సేవ చేయించుకుంటూ, ఇతరులతో చేపించుకుంటూ, తింటూ, దుఃఖముతో, బాధతో ఆ జీవి తయారవుతుంది. ఆ ఆత్మ బాధపడుతూనే వెళ్ళిపోతుంది. అలా ఉండకూడదు. వాళ్ళకు కావాల్సింది టయానికి తిండి కావాలి, మంచి మాటలు లేదా మంచి భక్తి విషయాలు తెలుసుకునే జ్ఞానము వృద్ధాప్య వయసు వచ్చాడికి మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి మాస్టర్. మన వృద్ధాప్య వయసులో వాళ్ళకు కూడా మీరు భక్తి మార్గంలో ఉండండి. మీరు భక్తి మాటలు వినండి. మాటలు, నామము ఏమి అవసరం లేదు. నామం రామనామము, కృష్ణనామము ఇవి చేసుకుంటూ ఉండండి. మీకేం కావాలో అది మేము పెడతాము.
అని ఎప్పుడైతే మనం ఆ స్వేచ్ఛని ఇచ్చామనుకో, వాళ్ళు సంపూర్ణ జీవితాలతో బ్రతుకుతారు మాస్టర్. నిజంగా అంటే ఈ వృద్ధాశ్రమాలు కూడా తయారు కావు మాస్టర్. వృద్ధాశ్రమాలు కూడా తయారు కావన్నమాట నిజంగా అంటే. ఇలా మనము వృద్ధాప్య వయసంలో స్వేచ్ఛా ధర్మాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని మనం ప్రవర్తించగలిగితే ఇలాంటివి కూడా తగ్గిపోయి తల్లిదండ్రుల యొక్క జ్ఞానం అందిస్తూ వాళ్ళు గతంలో తెలుసుకోలేకున్నా మన ద్వారా వాళ్ళకు చెప్పి వాళ్ళకు అంతో ఇంతో జ్ఞానం అందిస్తూ వాళ్ళని మనం ఎప్పుడైతే ప్రేమతత్వంతో చూసుకుంటామో, ఆ స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చినాం అనుకో, అయ్యో నా కొడుకు దగ్గర నా కోడలు బాగా చేస్తుంది, వాళ్ళు తింటారు, వాళ్ళు ఏమనుకోకున్నా పర్వాలే, కానీ లోపల మనలో తింటున్నాము, మనం చేసి పెడుతున్నాము, వాళ్ళు తింటున్నారు, కడుపు నిండా మనం తింటున్నామనే లోపల ఎక్కడో ఉంటుంది మాస్టర్. పెద్దవాళ్ళకి అది లేకుండా ఏముండదు. ఎంత అన్నా ఎంత తిట్టినా అది ఉంటుంది. వాళ్ళు అన్నారని తిట్టినారని మనం బయటికి పంపించడము, ఇలాంటి మనకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చారని మనం వాళ్ళని సరిగా చూడలేకపోవడము, ఇలాంటి తప్పులు మాత్రం గృహ ధర్మంలో ఉండకూడదని గురువు గారు మనకు నేర్పించి, అందుకే గృహానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆడవాళ్ళు. ఇంట్లో ఉండి ధ్యానం చేసుకొని మీరు బయటికి వెళ్ళాలని కాదు అని ఇలా ఎన్నో మనకి నేర్పించినారు మాస్టర్ గురువు గారు. ఈ స్వేచ్ఛా ధర్మంలో ఇది మనం తెలుసుకోవాలి మాస్టర్. వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా అయ్యాలి, మనం వృద్ధాప్య వయసు వచ్చాలి మనం ఎలా తయారు కావాలి, ఈ స్వేచ్ఛ అనేది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎక్కువ స్వేచ్ఛనిచ్చినా పాడవుతాము, తక్కువ స్వేచ్ఛ అజ్ఞానంతో ఉన్నా లోపలికి పడిపోతాము. అవి రెండు తెలుసుకొని బ్యాలెన్స్డ్ గా ఎప్పుడైతే జీవిస్తావో, నీవు అందరికి, సమాజానికి, బయటికి, కుటుంబానికి అన్ని ధర్మాలు నిర్వర్తిస్తుకుంటూ వెళ్తున్నావంటే నీ ధర్మంలో నువ్వు వెళ్ళావు, నీ స్వేచ్ఛా ధర్మంలో నువ్వు వెళ్ళినావు అనుకో, నీకు ఎటువంటి కర్మ ఉండదు, ఎటువంటి కర్మ అంటుకోదు, ఎటువంటి కర్మ నువ్వు లేకోకుండా మంచి కర్మతో నువ్వు ఆత్మ బాడీ వేకేట్ చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది మాస్టర్స్. మనం పుణ్యకాలంలో కూడా, మన వృద్ధాప్యంలో కూడా మనకి ఎవరు మాట్లాడలేదే, ఎవరు పెట్టలేదే, ఎవరు చేయలేదే ఆ తాటే తీసేయాల మాస్టర్. మనకు అవసరమే లేదు. మనం తుది శ్వాస ఉన్నంత వరకు మనతో వచ్చేది కేవలము మనము చేసిందే మన సేవా కార్యక్రమాలు, లోక కళ్యాణం కోసం చేసింది సేవ పుణ్యమే మనకి పరలోకంతోకి తీసుకొని వచ్చే ఆత్మతో మనతో వచ్చేది అది ఒక్కటే మాస్టర్. ఇంకా ఇవి ఏవి రావు మనతోటి. ఇవి ఏవి ఇహంలోను పరంలోను ఒకటే ఉండేదే సత్యము, ఒక్కటే ధర్మము. ఇహంలోను పరంలోను రెండిట్లో ఒకటే ధర్మం అంటే, సత్యం అంటే అదే మాస్టర్స్ మన గురువు గారు నేర్పించింది. మేడం ఇంకా టైం ఉందా మేడం? 7 అయింది మేడం. 7 అయింది మేడం. ఇంకా టైం ఉందా? 7 అయిందండి. అంటే 7 వరకునండి. ఇంకా ఏమండి సబ్జెక్ట్ ఉందా అండి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? లేకపోతే ఒక 5 నిమిషాలు పాట పాడేసి ముగిస్తాం. అదే డౌట్స్ అడుగుతారు. పాట పాడని పాడండి మేడం. ఒక చిన్న పాటతో పాడేసి ముగిస్తాం మాస్టర్. పాడండి. భగవద్గీత మీద ఒక పాట పాడతాను. భగవద్గీత వంద భగవత్ స్పర్శిని వందనము, గీతా మాత వందనము, శ్రీకృష్ణునికి వందనము. భగవద్గీత వందనము, భగవత్ స్పర్శిని వందనము, గీతా మాత వందనము, శ్రీకృష్ణునికి వందనము.
కురుక్షేత్రమున అర్జునుడు యుద్ధము చేయను అస్త్రము శస్త్రము విడనాడి విషాదములలో విలపించే అంతట లేచెను పరమాత్మ గీతా బోధన చేయుటకు రణరంగమున గిరిధారి రణరంగమున సరిదారి భగవద్గీత వందనము భగవత్ స్పర్శిని వందనము గీతా మాత వందనము శ్రీకృష్ణునికి వందనము కర్త నీవే నిమిత్త మాత్రము నీవే చేసేదంతయు నీవే అని పలికెను పరమాత్మ కర్మయోగము వినిపించే కర్మయోగము విలపించే జ్ఞానయోగము చూపించే భక్తి యోగము చేయించే ఆత్మయోగము అందించే భగవద్గీత వందనము భగవత్ స్పర్శిని వందనము గీతా మాత వందనము శ్రీకృష్ణునికి వందనము పంచమ వేదము ఈ గీత ముక్తి మార్గము ఈ గీత పాపములన్నీ తగ్గించు పుణ్యములందరికందించు అష్టాదశ అధ్యాయము ఇక అర్జునుడు లేచెనుగా యుద్ధము చేయుట నిశ్చయుడై విజయాన్ని సాధించెనుగా భగవద్గీత వందనము భగవత్ స్పర్శిని వందనము గీతా మాత వందనము శ్రీకృష్ణునికి వందనము జగతిని ప్రగతిని చూపించే పలికిను భగవద్గీతాను భవసాగరమును దాటుటకై గీతాగానము చేయుటకు సర్వ ఉపనిషత్తు ఈ గీత సర్వధామము ఈ గీత సర్వగీతము ఈ గీత సర్వశాస్త్రము ఈ గీత భగవద్గీత వందనము భగవత్ స్పర్శిని వందనము గీతా మాత వందనము శ్రీకృష్ణునికి వందనము ఆత్మ జ్ఞానము కలుగునులే విద్యా శోకము వదులునులే గీతా ధ్యానము చేసినచో వైకుంఠము ప్రాప్తించునులే గీతాగానము తల్లియట గీతా మాత తల్లియట ప్రతి ఒక్కరి దైవమట మూటను కట్టి పెట్టకము మృత దేహము కై వాడకము భగవద్గీత వందనము భగవత్ స్పర్శిని వందనము గీతా మాత వందనము శ్రీకృష్ణునికి వందనము. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.